ఐఎస్ సదర్న్ డివిజన్ బాలాజీనగర్లోని నూతన రోడ్డు నిర్మాణ పనులు అస్తవ్యస్తంపై కాలనీవాసులు ఆందోళనకు దిగారు. బాలాజీ కాలనీలో రోడ్డు నిర్మాణ పనులలో భాగంగా తమ ఇంటి ముందు ర్యాంప్లను ఏకపక్షంగా రోడ్డు కాంట్రాక్టర్ అక్రమంగా కూల్చివేశారని వారు వాపోయారు. కాంట్రాక్టర్ రోడ్డుకి ఇరువైపులా సమానంగా కూల్చివేయకుండా కక్షపూరితంగా ఒకవైపే మెట్లను ర్యాంప్లను కూల్చివేశారని బాలాజీ కాలనీవాసులు ఆందోళనకు దిగారు. కాంట్రాక్టర్ కొంతమంది కాలనీవాసులతో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా వ్యవహరించారని వారు ఆరోపించారు. ఈ సమస్యపై కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. 2 రోజులలో జీహెచ్ఎంసీ కమిషనర్, విజిలెన్స్ అధికారులకు కాంట్రాక్టర్పై ఫిర్యాదు చేస్తామని కాలనీవాసి నరేందర్ యాదవ్ తెలియజేశారు. అయితే స్థానిక బీజేపీ కార్పొరేటర్ కలగజేసుకుని రేపటిలోగా ఈ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు విరమించారు. ఆందోళనలో పాల్గొన్న వారిలో కాలనీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, నరేంద్ర యాదవ్, దలీప్, ప్రతాప్, బాబులాల్, శేఖర్ రెడ్డి, సుందరరావు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. కానీ పెద్ద చేసింది కానీ నాదే పోతుంది ఎందుకు అవతల తీసుకుంటున్నా నేను అంటున్నాను. ఇటుపక్క తీసిరే మన ఇటుపక్క పడుతుంది లేకపోతే ఆయన లాయర్ అని చెప్పేసి ఆయన పవర్ నడుస్తుంది అందరి మీద ఆయన భయపడించుకుంటే ఆయన నడుస్తుంది. కాంట్రాక్టర్ ఏమో ఆయన దోస్త్ అన్నందుకు పని అయింది. దోస్త్ అయితే నువ్వు ఉంటే దావా చేసుకోరు, ఇద్దరు కలిసి దావా చేసుకోరు. ఇప్పుడు ఇంకో మాట ఏమంటాడు నిన్న మట్టి కొట్టుకోకపోతే మా సార్ వాళ్ళ బ్యాగ్ ఉంది మట్టి తీసుకోకపోతే రేపు నాకు ప్రాబ్లం అవుతుందని ఏమన్నాడంటే కిరాయిలు అడిగినాం కొటేశాం, వాయిస్ అడిగినాం కొటేశాం. సార్ చెప్పిండు ఫస్ట్ అది తీసి ఇబ్బంది అయింది. కరెక్ట్ కాంట్రాక్టర్ అన్నప్పుడు కాంట్రాక్టర్ మీకు ఇచ్చిన నీకు ఆర్డర్ కాపీ వస్తుంది. నువ్వు ఆర్డర్ కాపీతోని నువ్వు ఆఫీస్ అనే పెట్టుకొని నువ్వు చేయాలి. నువ్వు మంది ఒక ఇల్లు అని మాటలు క్లోజ్ అవుతాడు అని చెప్పేసి 10 మందిని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు రాయమని ఆర్డర్ కాపీ చేసుకోవాలి. మాట్లాడుకుని ఏం చేసుకుంటే అప్పుడే ఆర్డర్ కాపీ పెద్ద మనుషులు 40 ఫీట్ల రోడ్డు ఉంది, అక్కడ 5 ఫీట్లు ఇక్కడ 5 ఫీట్ల మధ్యనకి వెళ్ళి బాలాజీ నగర్ ఇది రోడ్డు కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నారంటే హనుమాన్ సాగర్ తీసుకున్నాడు. హనుమాన్ సాగర్ గారు ఏం చేశారంటే రోడ్డు కాంట్రాక్ట్ అన్న నేను ఒకరోజు ముందు వచ్చేసి ఏం చెప్పారంటే 30 ఫీట్ల రోడ్ అంటే నో ప్రాబ్లం సార్, సెంటర్లోకి 15 అటు సైడు 15 ఇటు సైడు తీసుకోండి అంటే ఒకరోజు ముందు చెప్పిపోయినా సరే అన్నాడు. తర్వాత నెక్స్ట్ డే ఎవరో కాలనీ పెద్ద మనిషి చెప్పిండని చెప్పేసి ఆయన ఇల్లు పోదంట, కానీ వేరే వాళ్ళు ఇల్లు పోవాలంట. ఇది ఆల్రెడీ నేను 3 రోజుల సంది నేను మధుకర్ కార్పొరేటర్ సార్కి నేను ఆల్రెడీ ముర పెట్టుకుంటున్నా. సరే అన్నకు కొద్దిగా ఎలక్షన్ కోడ్ ఉంది అక్కడిక్కడ బిజీ ఉందని చెప్పిండు, కానీ ఇక నాతో అయితే లేదు కనుక. ఎందుకంటే ఇప్పుడు ఆడ రాన్బోన్ పబ్లిక్కి ఇబ్బంది అవుతుంది, నా ఒక్కని ఇంటికి ఇబ్బంది అయితే లేదు. ఇంటికి ఏం జరిగింది? ఇంటికి ఇప్పుడు ఏమైపోయిందంటే నా దగ్గరికి 15 ఫీట్లు తీయమంటే నా సైడే 50 ఫీట్లు తీసిరు, అటు సైడ్ తీయలేదు, ఒక సైడ్ తీయలేదు, ఓన్లీ 1 సైడే తీసిరు. నాకు దిలీప్ షాప్ ఆయనకు ఇబ్బంది ఉన్నది, కానీ రెడ్డి షాప్ బాలాపూర్ అయిన రెడ్డి షాప్కు ఇబ్బంది ఉన్నది. ఎక్కువ ఇటు సైడే కొట్టేది, అటు సైడ్ అసలు ఏమాత్రం తీయలేదు. సెంటర్లోకి ఏం తీయమంటే తీయలేదు, అటు సైడ్ తీయలేదు. తర్వాత ఇది ముర నేను సాగర్ మన కాంట్రాక్టర్ పెట్టుకుంటే నేను ఎవరు మన జేసీ పైన వచ్చినప్పుడు జేసీ పైనకి అయ్యా ఏమైంది ఇట్లా చేసిన కొట్టేసినామంటే ఆయన ఏం చేసిండో ఫోన్ తెలియదు. వస్తూ సాగర్ అని ఏమంటాడు, ఏ లేబర్ లంచ్ కూడా కాపిండి అన్నాడు. సార్ నేను లేబర్ పైన చేసుకుంటాం కానీ లంచ్ కూడా అంటే జర మంచిగా ఉండదు సార్ అని చెప్తే, లేదయా ఏం చేస్తావు చేసుకోపో అన్నాడు. ఇప్పుడు వచ్చి ఏమంటుండు, నేను మీకు కూలగొట్టింది తప్పు అయిపోయింది నేను కట్టిస్తా అంటుండు. అది ఎంతవరకు కరెక్ట్ అది? ఇప్పుడు సరే ఇప్పుడు కార్పొరేటర్ గారు చెప్పారు కనుక నేను ఈరోజు కాంప్లైంట్ ఇస్తలేను, లేదా రేపు హనుమాన్ సాగర్ పైన ఖచ్చితంగా నేను విజిలెన్స్కి కాంప్లైంట్ ఇస్తాను. నేను
ఒకవేళ నాకు న్యాయం జరగకపోతే మా కాలనీకి జిహెచ్ఎంసీకి ఇస్తాను. జిహెచ్ఎంసీకి కంపల్సరీ నేను కంప్లైంట్ ఇస్తాను. నాకు న్యాయం జరగాలి, కాలనీకి న్యాయం జరగాలి కంపల్సరీ. హనుమాన్ సాగర్ది కాంట్రాక్టర్ది ఆయనకున్న పర్మిషన్ కానీ ఆయనకున్న దానికి క్యాన్సిల్ కావాలి. నాకు న్యాయం జరగకుంటే అది కంపల్సరీ. నేను ఇంకోటి ఏం అడిగినంటే, అన్న నీకు పర్మిషన్ లెటర్ వచ్చిందా లేకపోతే ఆర్డర్ కాపీ ఉందంటే నా తాన లేదు అంటుంది. ఇప్పుడు ఆయన తాన లేనిది మరి అటు సైడ్ ఎందుకు కొట్టేసిండు, ఇటు సైడ్ ఎందుకు కొట్టేస్తున్నాడు? ఒక సైడే ఆపుతున్నాడు, ఇంకో సైడే ఆపుతున్నాడు. సో ఇది ఇంకోటి ఏమంటుండంటే, నాకు ఇప్పుడు కార్పొరేటర్ గారు ఫోన్ చేశారు కనుక కాలనీ పెద్ద మనుషులు చేసిండు, నాతో మాట్లాడిండు. అన్న రేపటిదాకా టైం ఇవ్వమంటుండు. రేపు ఒక్కరోజు టైం ఇవ్వన్నా, నేను ముంగటొచ్చి నేను అందరికీ సమ్మానం కొట్టించేస్తా, ఆఫీసర్ని తీసుకొని వస్తా, ఆఫీసర్ని తీసుకొచ్చేసి అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ న్యాయం చేసిపోతా అని చెప్తున్నాడు. దాని ఒక్క మాట గురించి నేను ఈరోజు కాంప్లైంట్ ఇస్తలేను. రేపు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో నేను కాంప్లైంట్ ఇస్తాను. ఇది జరిగి నా రిక్వెస్ట్ ఏంటంటే మీడియా సోదరులకు, నాకు ఒక్కని కాదు, ఎందుకంటే నా ఇంటికాడ కొట్టేసాను, నాకు బాధ లేదు. నాది ఇంకెక్కువైనా సరే ఇస్తాను, నేను ఇంకో 5 గజాలు ఎక్కువైనా సరే ఇస్తా. రానుపోని పబ్లిక్కి కష్టమవుతుంది. ఇక్కడి దాకా తెచ్చిరు, ఆపేసిరు. అది దాదాపు అది అక్కడ స్టార్ట్ చేసి 5 నెలలు పట్టింది. ఓన్లీ ఎంత తిప్పి కొడితే 5 అడుగులు లేదు, 10 అడుగులు లేదు. దానికి ఒక 5 నెలలు చేసిరు. మరి దీనికి ఎన్ని సంవత్సరాలు చేస్తారో తెలియదు. కొద్దిగా హనుమాన్ సాగర్ కరెక్ట్గా ఆయన మనిషి కాదు, వన్ సైడ్గా చేసుకుంటున్నాడు. ఆయనకి ఏముంది, హనుమాన్ సాగర్కి ఎవరో రెడ్డి చెప్పిండు అంటుండు, ఎవరో కాలనీలో పెద్ద మనిషి చెప్పిండు అంటుండు. ఎవరు చెప్తే ఆయన మాట వినరు, కాదంటలేను. కానీ న్యాయం చేయరు. రోడ్డుకి పబ్లిక్కి కష్టమవుతుంది. ఆ పబ్లిక్కి కష్టమవుతుంది కనుక పబ్లిక్ రానుపోయిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి న్యాయం జరగాలి. నాకు ఒక్కరికి కారైనా నాకేం ప్రాబ్లం లేదు. పబ్లిక్ కోసం న్యాయం కరెక్ట్ జరగాలి, పబ్లిక్కి న్యాయం జరగాలి. రానుపోయిన వాళ్ళకు, కార్లలోకి ఇబ్బంది అవుతుంది, ఫ్యామిలీలకు ఇబ్బంది అవుతుంది, స్కూల్ టైంకి ఇబ్బంది అవుతుంది. ఇంట్లో బండ్లు రాత్రిపూట పెట్టుకోవాలంటే చూడండి, ఒకసారి అట్లా పెట్టుకుంటారు. రానుపోయిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. పబ్లిక్ ప్రాబ్లం కాకుండా నేను కార్పొరేటర్ గారికి, మీడియా సోదరులకు, ఆఫీసర్లకు ఇది నాకున్న రిక్వెస్ట్ మీకు పెడుతున్నాను.